పేరు? మా పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు. దీన్ని చెప్పినాయండి, ఇంక చెప్పేది ఏముంది. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటారు పరిపాలన విధానం? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు బాబాయ్? అదేండి, ఈయన చెప్పినట్టుగానే ఇంకా అంతా అంతే అండి. పథకాలు మరి ఇస్తానన్న పథకాలు ఏమైనా అందుతున్నాయంటారా? మరి అంతనే కదండి. మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏమైనా అందుబాటులోకి వచ్చిందా? కొంతమంది తెచ్చుకున్నారన్న చెడు మరి ఉచితంగా ఇసుక అన్నారు కదా, అందుబాటులోకి వస్తుందంటారా? రావాలండి మరి. వస్తుందా, మీరు దొరుకుతుందా మీకు? మాకు లేదండి, వాళ్ళు కొంత తెచ్చుకుంటున్నారు. మరి ఎలా ఉందో మీకు గత ప్రభుత్వం చూస్తారు కదా, పథకాలు కానీ పరిపాలన విధానం ఎలా ఉండదు అంటారు? బాగానే ఉందండి. గతం పరిపాలన మీద బాగానే ఉంది, జగన్ పరిపాలన మీద బాగానే ఉందండి. జగన్ పరిపాలన ఎలా చేసేవాడు? ఎలా చేసాడు, నాశనం చేసాడు, దెబ్బ చేసాడు. అంటే ఏ విధంగా అంటే బాబు, ప్రజలకి నేను మంచి చేశాను అన్నాడు కదా. పేదలకు మంచి చేసాడండి. ఇది మనదేమో ఇచ్చుకుని ఆడవాళ్ళకి ఇచ్చేవాడు, ఆడవాళ్ళకి కొన్నాళ్ళకి ఇచ్చేవాడు, రోజులు అయిపోయి ఇచ్చేవాడు. బాగాలేదంటారు అప్పుడు? బాగాలేదు. మరి అందరికీ పథకాలు ఇచ్చాను, కులం చూడలేదు, మతం చూడలేదు అన్నాడు. మీరు ఏమైనా అందుకున్నారు అప్పుడు పథకాలు కానీ ఏమైనా? నేనేమో అందుకోలేదు. మీ ఇంట్లో కానీ ఆ లేడీస్ కానీ లేదండి. ఏం లబ్ధి పొందలేదు అంటారు. మరి నేను వచ్చాక ఎలా ఉంది మీకు చంద్రబాబు నాయుడు వచ్చాక? వచ్చాక బాగానే ఉందండి. మరి సరుకులు రేట్లు పెంచేశారంటే ఇంకా మీకు వస్తుంది సరుకులు రేట్లు? సరుకులు మామూలు అండి, పెరుగుతుంటాయి దిగుతుంటాయి. ఇప్పుడు ఈ కాయగూరలు ఉన్నాయనుకోండి, దిగుతుంటాయి పెరుగుతుంటాయి, దానికి పెద్ద లెక్క లేదండి. మరి నేను వచ్చాక రైతులకు బాగా ఇబ్బందిగా ఉంది, రైతు భరోసా వేయలేదు ఇంకా అని చెప్పేసి అన్నారు. రైతు భరోసా వేయలేదండి. రైతు భరోసా వేసాడు అనుకుంటున్నాం అండి. ఇంకే వేయలేదా? జగన్ ఉంటే పడికప్పుడు వేసేస్తాడంట. ఎక్కడండి, ఎక్కడ మాటలు అవి మాటలే. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు గెలిచాకంట? బాగా చేస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శిస్తున్నారు కదా, పరిపాలన చేత కావట్లేదు. ఏదో తెలియని వాళ్ళు అంటారులేండి, మామూలే. మీకైతే బాగానే ఉందంటారు ఇప్పుడు? బాగానే ఉందండి. గతంలో ఎలా ఉండేది మీకు పరిపాలన విధానం కానీ, సరుకులు కొనడం కానీ? సరుకులు కొనటం ఏంటంటే మామూలుగా ఇది వరకు ఉంటే జగన్ పరిపాలన బాగోలేదండి. ఎంచేదంటారా, చేళ్ళు కూడా కొన్ని పోయినాయి. ఇప్పుడు నాది 6 గుంచాలు 2 సెంట్లు, 3 గుంచాలు 2 సెంట్లు 4 సెంట్లు పోయింది. 4 సెంట్లు పోయింది. ఎలా అంటారు దేనికి? మాయ. చెరువు పెడితే చెరువులో పోయింది. మామూలుగా ఆడేం చేసాడంటే అందులోకి ఎక్కిపోయింది, దాని మీద 4 సెంట్లు పోయింది. ఆ ప్రభుత్వంలో ఇప్పుడైతే బాగానే ఉందంటారు? బాగానే ఉందండి.